వేద వినాశనం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. పద అర్థం చూద్దాం రండి. వేద తెలిసినవాడు, గ్రహించినవాడు, అవినాశినం నశించదని, నిత్యం శాశ్వతమని, యహ ఎవరు, ఏనం ఈ ఆత్మను, అజం జన్మ లేనిదిగా, అవ్యయం మార్పు లేనిదిగా, కథం ఎలా, సహ్ పురుష ఆ మనిషి, పార్థ ఓ అర్జున, కం ఘాతయతి ఎవరినైనా చంపగలడు, హం తి హం ఎవరినైనా హతము చేయగలడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. ఆత్మను శాశ్వతమైంది, ఆ జన్మ అవ్యయం అని గ్రహించిన వాడు ఎవరిని హంతకుడిగా భావించడు, ఎవరిని నిజంగా చంపలేడు. ఎందుకంటే చంపబడేది కేవలం శరీరం మాత్రమే, ఆత్మ కాదు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. అర్జునుడు ఇంకా యుద్ధంలో హంతకుడిని అవుతానని భయపడుతూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఓ అర్జున, నీవు ఆత్మ శాశ్వతమని గ్రహిస్తే ఎవరిని నిజంగా నీవు చంపడం లేదు, కాబట్టి నీవు హంతకుడువు కావు. కాబట్టి నీకు ఏ పాపం వస్తుందని ఆలోచించటం తప్పు అని అర్జునుడికి మరొక్కసారి ఆత్మజ్ఞానం గురించి కృష్ణుడు వివరంగా చెప్తున్నాడు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.